ఏ 78 ఏళ్ల సిగ్గులేని పార్టీ మీది ఒక బీసీ ముఖ్యమంత్రి దొరకలేదు కానీ మీకు మీ రాహుల్ గాంధీ ఏమన్నా పార్లమెంట్కి వచ్చినాడు, ఏమన్నా మాట్లాడిండా, ఏమన్నా వచ్చిండా, ఏమన్నా పార్లమెంట్ నడవనిచ్చిండా, చిత్తశుద్ధి ఉందా, అడిగిండా, స్పీకర్ టైం అడిగిండా? కాళేశ్వరం మీద 2 ఏళ్లు టైంపాస్ చేసిండు, కమిటీ చేసిండు, ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కేసీఆర్ ఖాందాన్ మొత్తం బందిపోటులు దోసుక తినడానికి కాళేశ్వరం పెట్టిన ఆ రిపోర్ట్ లో యాక్షన్ ఏది? 2 ఏళ్ళు ఏం బీకినట్టునా? 2 ఏళ్ళు ఏం బీకిరు కాంగ్రెస్ వాడు? సిబిఐ చేసే పని సిబిఐ, నువ్వు నేను ప్రశ్నించడానికి సిబిఐ ప్రశ్నించడం మనం లేమిడా? ఈ కార్ల కేటీఆర్ ఏమేడు? ఎందుకు బేకార్ అయింది ఈ కార్? కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిర్రా? కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? స్పీకర్ ఫార్మాట్ లేదా? ఏంది దోస్తానో ఏం ములాఖాత్ ఏంది? స్థానికుల జీఎస్టీ స్కామ్ ఉన్నదన్నాడు, హరీష్ రావు పాల వ్యాపారం చేసిండు అన్నాడు, ఏమాయ్ వాటా వచ్చిందా? ఇక్కడ సూర్యుడు ఓడిసేది అక్కడ ఓడిసినా సరే నేను 4000 ఇస్తా పెన్షన్ అన్నాడు. అసలు సంపన్న రాష్ట్రం, మా పైసలు ఎటు సంపాదించాలో తెలుసు, సంపాదించి పేదలకు వంచుతాం అన్నాడు. బట్టి విక్రమార్క గారు అయితే లెక్కలు కూడా వేసుకున్నాడు ఎట్టియాలను. ఏమైంది? ఇప్పుడేమో పైసలు ఉడతలేవు, బ్యాంకులు అప్పులు ఇస్తలేవు, బ్యాంకుల దగ్గరకు పోతే చెప్పులు ఎత్తుకపోతామేమో అనుకుంటారు మమ్మల్ని, మేము బిచ్చగాలము, మాకు బిచ్చం ఇస్తలేరు, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు అని ఎలక్షన్లు అయినాక. ఇవన్నీ దొంగతనాలు, దిక్కుమాలిన దద్దమ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఆత్మ గౌరవంతో ఆటలాడుతున్నాడు రేవంత్. జయలలిత మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంగబెట్టి తెచ్చుకున్నాం రాష్ట్రానికి రిజర్వేషన్. సుప్రీంకోర్టుకి విరుద్ధంగా అనేక రాష్ట్రాలు ట్రై చేసినాయి. నువ్వు లీగల్ గా నీకు అడ్వైజ్ లేదు, నీకు గవర్నెన్స్ మీద అడ్వైజ్ లేదు, నీకు గవర్నెన్స్ లేదు, చాతగాని పాలన దద్దమ్మ పాలన చేస్తున్నావు. నువ్వు మహిళల్ని మోసం చేస్తీవి, నువ్వు రైతుల్ని మోసం చేస్తీవి, నువ్వు ఎన్ఆర్ఎల్ని నట్టేట ముంచుతీవి, నువ్వు యువతనంతా నాశనం చేస్తీవి, నువ్వు మొత్తం కల్వకుట్ల కుటుంబంతో ములాఖాత్ అయి ప్యాకేజీలు తీసుకొని యాక్షన్లు తీసుకోవు. అసలు నువ్వేం బీకినావు? 2 ఏళ్ళు అంటున్నా నేను. 2 ఏళ్ల కిందనే పెట్టనుంటివి మరి సిబిఐకి. ఆయన టైం ఎందుకు వేస్ట్ చేసినావు? ఆయన పీసీ కోర్స్ టైం నీకు ములాఖాత్ చేసుకొని పీసీ కోసం వాడుకున్నావా? నీ ప్యాకేజ్ పెంచుకోవడానికి వాడుకున్నావా? ఈ కార్ ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? కవిత రిజిగ్నేషన్ ఏమైంది? జిఎస్టీ స్కామ్ ఏమైంది? టానిక్లా కొద్దిగా అన్న పౌరుషం ఉండాలి రేవంత్. నిన్ను ఏంది మధ్యరాత్రి ఎత్తుకపోయిండు కేసీఆర్, తీసుకుపోయి లోపలేసిండు కొడంగల్కి వెళ్ళి ఎలక్షన్లు ఉండగా. ఏమయ్యా పౌరుషం? ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి బీసీలు దొరికినారు నీకు.